మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు అష్టమి ఆదివారం రాత్రి 9 గంటలకు ఆవలతో ఇలా చేస్తే రాత్రికి రాత్రే అపర కుబేరులుగా మారిపోతారు. గండాలన్నీ కూడా పోతాయి. రేపు మనందరికీ ఎంతో విశేషమైన రోజు. ఎందుకంటే రేపు అష్టమి తిథి రాబోతుంది. మన హిందూ సాంప్రదాయంలో జ్యోతిష్య శాస్త్రంలో అష్టమి తిథికి ఒక ప్రత్యేకమైన స్థానం, అద్భుతమైన శక్తి ఉన్నాయి. సాధారణంగా చాలామంది అష్టమి అంటే ఏదో కీడు జరుగుతుందని, ఆ రోజున ఏ పని చేయకూడదని భయపడుతూ ఉంటారు. కానీ నిజానికి అష్టమి తిథి అనేది సాక్షాత్తు ఆ జగన్మాత అయిన దుర్గాదేవికి మరియు ఐశ్వర్య ప్రధాయిని అయిన మహాలక్ష్మీదేవికి ఎంతో అత్యంత ప్రీతికరమైన రోజు. అష్టమి రోజున గనుక మనం సరైన పద్ధతిలో సరైన సమయంలో కొన్ని పరిహారాలు చేసుకుంటే మన జీవితంలో ఉన్న కష్టాలన్నీ పటాపంచలైపోతాయి. ముఖ్యంగా అప్పుల బాధలతో సతమతమయ్యేవారు, ఇంట్లో ఎప్పుడూ గొడవలు జరుగుతున్నాయని బాధపడేవారు, లేదా చేపట్టిన ప్రతి పనిలోనూ ఆటంకాలు ఎదురవుతున్నాయని కృంగిపోయేవారు ఈ అష్టమి రోజును ఒక గొప్ప అవకాశంగా భావించాలి. ఈ రోజు నేను మీకు చెప్పబోయే ఈ చిన్న పరిహారం గనుక మీరు పాటిస్తే రాత్రికి రాత్రే మీ తలరాత మారిపోతుంది. అపర కుబేరులుగా మీరు మారిపోయే అవకాశం ఉంది. కుబేరుడు అంటే ధనానికి అధిపతి. ఆయన అంతటి ఐశ్వర్యం మీకు లభిస్తుందని దీని అర్థం. కేవలం ధనం మాత్రమే కాదు, మీ జీవితంలో ఉన్న సమస్త గండాలు, దోషాలు, నరుదృష్టి, కంటి దృష్టి వంటివన్నీ కూడా ఈ ఒక్క పరిహారంతో మటుమాయం అయిపోతాయి. రేపు రాత్రి 9 గంటలకు మీరు చేసే ఈ పని మీ జీవితాన్ని ఒక కొత్త మలుపు తిప్పుతుంది అనడంలో ఎలాంటి సందేహము లేదు. ఎందుకంటే అష్టమి తిథికి ఉండే శక్తి అలాంటిది. ఈ రోజున మనం ఈ పరిహారం కోసం మన వంటింట్లో నిత్యం వాడుకునే ఆవాలను ఉపయోగిస్తున్నాం. ఆవాలు అంటే కేవలం రుచి కోసం వాడే గింజలు మాత్రమే కాదు, ఆధ్యాత్మికంగా ఆవాలకు చాలా గొప్ప శక్తి ఉంది. పూర్వకాలం నుండి తంత్రశాస్త్రంలో, మంత్రశాస్త్రంలో ఆవాలను విరివిరిగా వాడుతూ ఉంటారు. ఎందుకంటే ఆవాలు ప్రతికూల శక్తులను ప్రాలద్రోలటంలో, ధనాకర్షణను కలిగించడంలో అద్భుతంగా పనిచేస్తాయి. చిన్నగా కనిపించే ఈ ఆవాల్లో అపారమైన విద్యుత్ శక్తి దాగి ఉంటుంది. అష్టమి రోజున ఈ శక్తి మరింత రెట్టింపు అవుతుంది. అందుకే ఈ అష్టమి రోజున తప్పనిసరిగా ఆవాల పరిహారం చేయాలని మన పెద్దలు, సిద్ధాంతులు చెప్తూ ఉంటారు. ఈ పరిహారం చేయటం వల్ల మీకు రాజయోగం పడుతుంది. రాజయోగం అంటే రాజుల లాంటి జీవితం. అంటే మీకు ఏ కొరత లేని జీవితం లభిస్తుంది. మీరు ఏ పని ముట్టుకున్నా అది సక్సెస్ అవుతుంది. అంటే పట్టిందల్లా బంగారంలా మారుతుంది అన్నమాట. మీ ఇంట్లో ఉన్న దారిద్ర్యం వెళ్ళిపోయి లక్ష్మీదేవి మీ ఇంట్లోకి నడిచి వస్తుంది. మరి అష్టమి రోజు ఈ ఆవాల పరిహారం ఎలా చేయాలి, ఏమేమి వస్తువులు కావాలి అనే విషయాలు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు మర్యాద రామన్న చెప్పిన తీర్పు కథను విందాం. ఫ్రెండ్స్, ముందు ఒక విన్నపం. ఈ వీడియో మీకు ఎంతో ఉపయోగపడుతుంది కాబట్టి ఇప్పుడే ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఇలాంటి మరెన్నో మంచి విషయాలు మీకు తెలియజేయడానికి మాకు ప్రోత్సాహం లభిస్తుంది. అలాగే కామెంట్ బాక్స్లో భక్తితో జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఒకరోజు శివపురం ప్రక్కనే ఒక కృష్ణాపురం నుండి 3 గ్రామస్తులు న్యాయం కోసం మర్యాద రామన్న దగ్గరకు వచ్చారు. ముగ్గురిని సాదరంగా ఆహ్వానించి కాఫీ, ఫలహారాలు పెట్టాక, ఇప్పుడు చెప్పండి, మీ ముగ్గురు ఏ పని మీద నన్ను చూడడానికి వచ్చారు అని అడిగాడు రామన్న. అప్పుడు అందులో మొదటివాడు, అయ్యా, నా పేరు శివుడు, నేను కుమ్మరిని. కుండలు తయారు చేయడానికి మట్టిని ఎప్పుడూ ఈ భూషయ్య దగ్గరే కొంటూ ఉంటాను. నిన్న ఉదయం కుండలు చేయడానికి నేను మట్టిని జల్లిస్తూ ఉంటే అందులో విలువైన 3 వజ్రాలు దొరికాయి. రెక్కాడితే గాని డొక్కాడని పేదవాణ్ణి. ఆ భగవంతుడే ఇన్నాళ్లకు నన్ను కరుణించాడని ఆనందపడ్డాను. కానీ ఈ భూషయ్య నాకు దొరికిన ఈ 3 వజ్రాలు తనకు చెందుతాయని నిన్నటి నుండి నాతో తగువు పడుతున్నాడు. తమరు ధర్మ ప్రభువులు, నాకు న్యాయం జరిపించండి అంటూ మేలలో భద్రపరిచిన వజ్రాలను రామన్నకు అందించాడు. శివుడు చెప్పింది శ్రద్ధగా విన్న రామన్న భూషయ్య వంక చూస్తూ, ఏం భూషయ్య, శివుడు చెప్పింది నిజమేనా అని అడిగాడు. అందుకు భూషయ్య ఈ విధంగా చెప్పాడు. అయ్యా, శివుడు చెప్పింది 100కి 100 పాళ్ళు నిజమే. కానీ శివుడు మీకు ఓ విషయం చెప్పకుండా దాచేశాడు. అదే అసలు కిటుకు. శివుడికి తోలిన మట్టిని ధర్మయ్య పొలం నుండి డబ్బు పెట్టి కొన్నాను. కానీ శివుడు మాత్రం నా దగ్గర అరువుకు తోలించుకున్నాడు. ఆ డబ్బులు నాకింతవరకు ముట్టనే లేదు. తమరే చెప్పండి, శివుడికి వజ్రాలు దొరికిన మట్టికి హక్కుదారుడు శివుడా నేనా
ఆ మట్టిలో దొరికిన సొత్తు హక్కుదారుడిగా శివుడికి చెందటం న్యాయమా, నాకు చెందటం న్యాయమా? తమరు ఏ న్యాయం చెప్పినా తూచా తప్పకుండా పాటిస్తాను అన్నాడు. అప్పుడు రామన్న, దొరికిన సొత్తు హక్కుదారుడికి చెందటమే న్యాయం. ఇప్పుడు మట్టిలో దొరికిన ఈ 3 వజ్రాలకు మీ ఇద్దరిలో నిజమైన హక్కుదారురెవరో తేల్చాలి. ఇదేనా మీ తగువు అని అడిగాడు మర్యాద రామన్న. ఇంతలో 3వ వ్యక్తి ముందుకు వచ్చి ఇలా చెప్పాడు. అయ్యా, వీరిద్దరూ చెప్పింది విని తీర్పు చెప్పకండి. నేను చెప్పేది కూడా పూర్తిగా విన్నాక న్యాయం చెప్పండి. నా పేరు ధర్మయ్య. ఈ భూషయ్యకు మట్టి అమ్మింది నేనే. మట్టికి తగ్గ డబ్బులు భూషయ్య నాకు చెల్లించాడు. కానీ అందులో ఒక తెల్లని నోటు ఉంది. తెల్లని నోటును నాకు అంటగట్టిన భూషయ్య ఆ మట్టికి ఎలా హక్కుదారుడు అవుతాడు? అతని దగ్గర అరువుకు ఆ మట్టిని పోయించుకున్న శివుడు ఎలా హక్కుదారుడు అవుతాడు? కావాలంటే ఈ నోటును పరిశీలించండి అంటూ చిరుగులు పడ్డ ఒక నోటును మర్యాద రామన్నకు అందించాడు. ఆ నోటును అందుకుని పరిశీలించిన రామన్న, నిజమే, ఈ నోటు చెల్లుబాటు కాదు. ధర్మయ్య చెప్పిన దాంట్లో ధర్మం ఆలోచించవలసిందే అన్నాడు. వెంటనే భూషయ్య, అయ్యా, ఈ ధర్మయ్య పేరులోనే కానీ ప్రవర్తనలో ధర్మం లేదు. నేను ఇతని పొలంలో మట్టి కొని 10 రోజులు అయ్యింది. ఈ 10 రోజులలో నాకు 3 సార్లు ఎదురుపడ్డాడు. కానీ ఈ నోటు గురించి ఒక్క మాట కూడా అడగలేదు. ఆ మట్టిలో వజ్రాలు దొరికాయని తెలియగానే ఆశ పుట్టి దుర్బుద్ధితో ఈ పన్నాగం పన్నాడు. చెల్లని ఈ నోటుకు విలువ లేదన్నట్లే ధర్మయ్య మాటలలో ధర్మానికి విలువ లేదు అన్నాడు. వెంటనే శివుడు కల్పించుకుంటూ, అయ్యా, ఆ మట్టిలో వజ్రాలు దొరికాయని తెలియగానే దుర్బుద్ధి పుట్టింది ధర్మయ్యకు మాత్రమే కాదు, ఈ భూషయ్యకు కూడా. నాకు మట్టి అరువుకు తోలేటప్పుడు కుండలు చేసి అమ్మినాక కానీ అతనికి డబ్బులు ముట్టచెప్పనని నేను ఖరాఖండిగా చెప్పాను. అందుకు ఒప్పుకున్నాకే మట్టిని నాకు అరువుకు తోలాడు. ఇప్పుడు డబ్బులు తనకు ముట్టలేదన్న సాకుతో ఈ 3 వజ్రాలు తనవే అనటం దుర్బుద్ధి కాక మరేమిటి అని అడిగాడు. శివుడి మాటలకు ధర్మయ్య కల్పించుకొని, అయ్యా, వీరిద్దరూ తోడు దొంగల్లా కనిపిస్తూ ఉన్నారు. భూషయ్య చెప్పినట్లు మట్టి తోలుకుపోయిన తరువాత అతను నాకు 3 సార్లు ఎదురుపడ్డా నేను నోటు గురించి అడగలేదు. ఎందువల్లనంటే భూషయ్య నాకిచ్చిన డబ్బుల కట్టను అలాగే నేను బీరువాలో భద్రపరిచాను. నిన్న ఉదయమే కుటుంబ ఖర్చుల నిమిత్తము ఆ కట్టను తీస్తే ఈ నోటు బయటపడింది. ఇందులో దుర్బుద్ధి గాని కుట్ర కుతంత్రాలు గాని ఏమీ లేవు అని తనను తాను సమర్థించుకున్నాడు. 3 వాదోపవాదాలు ప్రశాంతంగా విన్నాడు రామన్న. ఆ తర్వాత, ఈ వజ్రాలు నా దగ్గర ఉంచి మీ 3 తగువు మాని మీ ఊరికి వెళ్ళండి. రేపటి ఉదయం మీ ఊరికి వచ్చి నా తీర్పు చెప్తాను అని చెప్తాడు. 3 మర్యాద రామన్నకు నమస్కరించి వెళ్ళిపోయారు. ఈ తగవంతా విన్న రామన్న మిత్రుడు సీతయ్య, మిత్రమా, సమస్య జటిలమైనదే, ఎలా పరిష్కరిస్తావు అని సందేహం వెళ్ళబుచ్చాడు. ఈ తగువంతా నువ్వనుకునే అంతా జటిలమైతే ఏం కాదు. మనిషిలో ఉండే ఆశకు, స్వార్థానికి, మోసపీరిత మనస్తత్వానికి చక్కని ఉదాహరణ చూస్తూ ఉండు. రేపు ఉదయానికల్లా ఈ 3 వజ్రాలకు అసలైన సొంతదారుణ్ణి నిర్ణయించి మిగిలిన 2 వాళ్ల తప్పును ఒప్పిస్తాను అని చిరునవ్వుతో మిత్రుడికి చెప్తాడు రామన్న. ఆ రాత్రి రామన్న కృష్ణాపురం వెళ్ళి ముందుగా ధర్మయ్యను కలుసుకున్నాడు. తమలాంటి వారు మా ఇంటికి రావటం ఆశ్చర్యంగానూ సంతోషంగానూ ఉంది అంటూ రామన్నను సాదరంగా ఆహ్వానించాడు ధర్మన్న. అప్పుడు రామన్న, ధర్మన్న, అనవసరమైన హడావడి చేసి నేను వచ్చినట్లుగా 10 మందికి తెలియజేసేటట్లుగా చేయకు. నేను నిన్ను కలుసుకునేందుకు రహస్యంగా వచ్చాను అన్నాడు. అలాగా, అయితే రండి అంటూ రామన్నను మేడ మీద గదిలోనికి తీసుకుపోయి తలుపులు మూసి, అయ్యా, తమరు వచ్చిన కారణం చెప్పండి అని అడిగాడు ధర్మయ్య. ధర్మయ్య, ముసుగులో గుద్దులాట ఎందుకు? విషయం సూటిగా చెప్తాను విను. ఆ నోటు భూషయ్య ఇచ్చింది కాదన్న విషయం నీకు తెలుసు, నాకు తెలుసు. ఆ 3 వజ్రాలు కొట్టేయడానికి నువ్వు వేసిన ఎత్తుకు నాకే మతిపోయింది. రేపు నీ పక్షాన తీర్పు చెప్తాను. మరి నాకేమిస్తావు అని అడిగాడు రామన్న. అప్పుడు ధర్మన్న, అయ్యా, మీరు చెప్పింది అక్షరాలా నిజం. ఉదయం నుంచి మీరు ఎవరి పక్షాన తీర్పు చెప్తారా అని సతమతమైపోతూ ఉన్నాను. కలిసొచ్చే కాలానికి నడిసొచ్చే కొడుకున్నట్లు తీర్పే నా ఇంటికి నడిచొచ్చింది. మీ రుణం నేనుంచుకోను. మీరు తీర్పు నా పక్షాన చెప్పినట్లయితే ఆ 3 వజ్రాలలో ఒక వజ్రం తమకు సమర్పించుకోవడానికి నాకేం అభ్యంతరం లేదు అని చెప్పాడు. సంతోషం ధర్మయ్య, కానీ 2 తెలివైన వాళ్ళు ఏదైనా ఒప్పందం చేసుకుంటే అది నోటి మాటల్లో కాక రాతలలో ఉండాలంటారు.
నీ తెలివితేటలు ఇవాళ ఉదయం చూశాను కదా, అందుకే మనిద్దరి ఒప్పందాన్ని ఒక పత్రం మీద రాసుకుందాం అన్నాడు రామన్న. ఒక్క క్షణం ఆలోచించాడు ధర్మయ్య. పత్రం రాసిన తర్వాత తను రామన్న వాటా ఎగ్గొట్టినా అతనేం చేయలేడు. తన ఊళ్ళోనే కాక చుట్టుప్రక్కల 16 ఊళ్ళల్లోనూ అతను సరైన న్యాయం చెప్తాడని పేరుంది. పత్రం బయటపడితే తనకంటే అతనికే నష్టం అని మనసులో ఆలోచించుకుని రామన్న కోరిన విధంగా పత్రం రాసి అందించాడు. ఆ తరువాత భూషయ్యను కలుసుకున్నాడు రామన్న. అయ్యా, ఇది కళ నిజమా? తమ వంటి వారు ఇంత రాత్రివేళ మా ఇంటికి రావటం నా ఇల్లు పావనమయ్యింది అంటూ సాదరంగా ఆహ్వానించాడు భూషయ్య. అప్పుడు రామన్న అతనితో, భూషయ్య, సిరి ఎంతటి వ్యక్తినైనా తన దగ్గరకు నడిపించుకొస్తుంది. నేను వచ్చిన విషయం సూటిగా చెప్తాను విను. 3 వజ్రాల విషయంలో ఏం తీర్పు చెప్పాలా అని ఎంతోసేపు ఆలోచించాను. న్యాయం ధర్మయ్య పక్షం ఉందనిపించింది. అందుకే ధర్మయ్యను కలుద్దాం అని బయలుదేరాను. కానీ దారిలో నా మనసు మారి నీ దగ్గరకు వచ్చాను. రేపు మీ పంచాయతీలో తీర్పు నీ పక్షం చెప్తాను. ఇందుకు కృతజ్ఞతగా నువ్వు నాకేమిస్తావు అని అడిగాడు. అప్పుడు భూషయ్య, అయ్యా, మీ అభిమానానికి కృతజ్ఞతగా ఆ 3 వజ్రాలలో 1 వజ్రం ఇచ్చుకుంటాను. అంతకు మించి వేరే ఏదన్నా ఇచ్చుకునే అంత ధనవంతుణ్ణి కాదు నేను అన్నాడు. భలేవాడివి భూషయ్య, రోగి కోరింది వైద్యుడు ఇచ్చాడంట. నాకు కావాల్సింది అదే. కాకపోతే మన ఒప్పందం నోటి మాటల్లో కాకుండా ఓ పత్రం రాసుకుందాం. అప్పుడు మనలో ఎవరు మాట తప్పినా ఆ పత్రం సాక్ష్యంగా ఉంటుంది అన్నాడు రామన్న. పత్రం అనగానే ఒక క్షణం ఆలోచనలో పడ్డాడు భూషయ్య. ధర్మయ్య ఆలోచించినట్లే భూషయ్య కూడా ఆలోచించాడు. పత్రం రాయటం వల్ల తనకు వచ్చిన నష్టం ఏమీ లేదు. ఆ 3 వజ్రాలు మాత్రమే పోతాయి. కానీ రామన్నకు పరువు మర్యాదలు, పేరు ప్రఖ్యాతలు పోతాయి అనుకుని రామన్న కోరిన విధంగా పత్రం రాసి రామన్న చేతిలో పెట్టాడతను. భూషయ్య ఇంటి నుంచి సరాసరి శివుడింటికి వెళ్ళాడు రామన్న. శివుడు అతని భార్య అప్పుడే భోజనానికి కూర్చున్నారు. రామన్నను చూసి కంచెం ముందు నుంచి లేవబోతున్న అతన్ని వారించి అతన్ని ప్రక్కనే పీట వేసుకుని కూర్చొని, అమ్మ, నాకు ఆకలేస్తుంది, అన్నం వడ్డించు అన్నాడు రామన్న. క్షమించండయ్యా, రెక్కాడితే గాని డొక్కాడని వాళ్ళం. ఏ పండుగలకో పబ్బాలకో తప్ప మా ఇంట్లో వరి అన్నం ఉండదు. మిగతా రోజుల్లో గంజి అన్నం, పచ్చిమిరపకాయలు మాకు పంచపక్షం పరమాన్నం. ఇది తమ బోటి వారు తినరేమోనయ్యా అందా ఇల్లాలు. అప్పుడు రామన్న, ప్రేమాభిమానాలు నిండిన ఏ పదార్థమైనా పంచపక్ష పరమాన్నమేనమ్మా. నిద్ర సుఖమెరగదు, ఆకలి రుచెరగదు. ఆ గంజి నాకు కూడా పొయ్యమ్మా అని గంజి త్రాగి బయటకు వచ్చి ఆరుబయట ఉన్న నులక మంచం మీద కూర్చున్నాడు రామన్న. వెంటనే బయటకు వచ్చిన శివుడు చేతులు కట్టుకొని నిల్చుని, అయ్యా, మీరు తీర్పు చెప్తానన్నది రేపు ఉదయం కదా. ఈ రాత్రి వేళ నా ఇంటికి రావటంలో ఏదో అర్థం ఉన్నట్లు తోస్తోంది. అదేమిటో చెప్పండి అని అన్నాడు. శివుడు, నీకెలా చెప్పాలో నాకు అర్థం కావటం లేదు. ఏం చెయ్యాలో తోచక నేను నీ దగ్గరకు వచ్చాను. ఉదయం నీవిచ్చి వెళ్ళిన వజ్రాలు ఇంట్లో బీరువాలో భద్రపరిచాను. ఇంటికి వచ్చిన చుట్టాల పిల్లవాడు వాటిని గోళీలనుకొని తీసుకుని వెళ్ళి ఆడుకొని ఎక్కడో పారవేసి వచ్చాడు. ఎంత వెతికినా అవి కనిపించలేదు. రేపు ఉదయం తీర్పు నీ పక్షాన చెప్తాను. మర్నాడొచ్చి ఆ వజ్రాలు తీసుకోమంటాను. రేపు నువ్వు రా, ఆ వజ్రాలకు తగ్గ మొత్తం నీకిస్తాను అన్నాడు రామన్న. దానికి శివుడు, అయ్యో, ఎంత పని జరిగిపోయిందయ్యా. న్యాయమో ధర్మమో నాకు తెలియదు కానీ నాకు ఒక్క విషయం చెప్పండి. న్యాయంగా మీరు చెప్పాల్సిన తీర్పు ఆ 3 వజ్రాలు నాకు చెందుతాయనా, ధర్మయ్యకు చెందుతాయనా తేల్చి నాకు చెప్పండి. అప్పుడు నా నిర్ణయం చెప్తాను అన్నాడు. శివుడు న్యాయంగా నేను తీర్పు చెప్పాల్సి వస్తే ఆ 3 వజ్రాలు ధర్మయ్యకు చెందుతాయని చెప్పాలి. ఎందుకంటే నువ్వు భూషయ్య దగ్గర అరువుకే ఆ మట్టిని పోయించుకున్నావు. భూషయ్య ధర్మయ్యకు చెల్లని నోటును ఇచ్చాడు కనుక ఆ మట్టికి, అందులో సొత్తుకి నిజమైన హక్కుదారుడు ధర్మయ్య అనటంలో సందేహం లేదు అన్నాడు రామన్న. అయ్యా రామన్న గారు, రేపు పంచాయతీలో ధర్మయ్య పక్షమే మీ తీర్పును చెప్పండి. పోయిన వజ్రాలను పోలిన గాజు ముక్కలు ధర్మయ్యకు ఇవ్వండి. అవి వజ్రాలు కావు గనుక ధర్మయ్య మిమ్మల్ని నిలదీస్తే అవి నిన్నిచ్చినవే అని చెప్పండి. నేను కూడా ఒప్పుకొని మీరిచ్చిన డబ్బులు అవి అమ్మగా వచ్చినవని చెప్పేస్తాను. బాగా ఆలోచించు. అలా చేస్తే ఈ ఊరిలో వాళ్ళందరూ నువ్వు బ్రతికి ఉన్నంతకాలం నిన్ను మోసగాడంటారు అని అన్నాడు రామన్న. మరేం పర్వాలేదయ్యా,
నడిచే ధర్మదేవత లాంటి మీరు న్యాయం తప్పి తీర్పు చెప్పటం కంటే నాలాంటి సామాన్యుడు మోసగాడిగా మాట పడటం నష్టం లేదు. మీరు ఇప్పటి వరకు ఒక్క తప్పుడు తీర్పు ఇవ్వలేదని విన్నాను. ఇప్పుడు ఏ పరిస్థితుల వల్ల అయినా సరే అలాంటి తీర్పు ఇచ్చారంటే ముందు ముందు కూడా ఇస్తారు. 10 మందికి న్యాయం చేసే మీరు ఏ కారణం వల్ల అన్యాయం వైపు అడుగు వేయకూడదు అన్నాడు శివుడు. వెంటనే రామన్న, శబాస్ శివుడు, నా కళ్ళు తెరిపించావు. ధర్మములో పేదవాడివైన గుణములో ధనవంతుడివని నిరూపించావు. రేపు పంచాయతీలో నీవు చెప్పినట్లే చేస్తాను అంటూ అక్కడి నుండి బయలుదేరి ఆ రాత్రి ఊరిలోనే ఉన్న పూటగూళ్ళ ఇంట్లో బస చేశాడు. మర్నాడు ఉదయం పంచాయతీకి వెళ్ళాడు రామన్న. ఆ ఊరి పంచాయతీ పరిష్కరించలేని సమస్యను మర్యాద రామన్న ఎలా పరిష్కరిస్తాడో చూద్దామని గ్రామస్తులందరూ కూడా పంచాయతీ దగ్గర గుమ్ముగూడి ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. రామన్న అందరికీ నమస్కరించి, అయ్యలారా, ఈ 3 వజ్రాలకు నిజమైన హక్కుదారుడు శివుడు అంటూ తన తీర్పు చెప్తాడు. వెంటనే మోసం, దగ అంటూ భూషయ్య, ధర్మయ్య ఒకేసారి అరిచారు. ఇందులో మోసం, దగ ఏమీ లేదు. మట్టి అమ్మినప్పుడు డబ్బు పుచ్చుకున్న ధర్మయ్య లెక్క పెట్టుకోకుండా బీరువాలో దాచుకున్నాడన్నది అబద్ధం. ఆ డబ్బులో చెల్లని నోటు ఉంటే 3 సార్లు భూషయ్య ఎదురుపడ్డాడు గనుక ఒక్కసారన్నా సరే నిలదీసి ఉండేవాడు. ఇక భూషయ్య అరువుకి ఇష్టపడే ఆ మట్టిని తోలాడు. ఆ మట్టితో కుండలు ఏ కారణం చేతనైనా పగిలిపోయినా, పనికి రాకుండా పోయినా అతనికి ఎలా సంబంధం ఉండదో, మట్టిలో దొరికిన సొత్తుతో కూడా వీళ్ళిద్దరికీ సంబంధం ఉండదు. వీళ్ళు ఆ 3 వజ్రాలు కాజేయడానికి శివుడితో తగువు పెట్టుకున్నారనడానికి నా దగ్గర తిరిగిలేని మరో సాక్ష్యం ఉంది అంటూ రాత్రి భూషయ్య, ధర్మయ్య తనకు రాసిచ్చిన పత్రాలను పంచాయతీ పెద్దలకు అందించాడు. ఆ పత్రాలను చూసిన పెద్దలు భూషయ్యను, ధర్మయ్యను చీకొట్టారు. దాంతో వాళ్ళు పశ్చాత్తాపడి తాము దుర్బుద్ధితోనే శివుడితో తగులాడామని అందరి ముందు ఒప్పుకున్నారు. పంచాయతీ పెద్దల చేతి మీదుగా శివుడికి 3 వజ్రాలను అందిస్తూ శివుడు, అవి గాజురాళ్ళు కాదు, నిజంగా వజ్రాలు, జాగ్రత్త సుమి అంటూ చమత్కరించాడు రామన్న. ఇక ఆలస్యం చేయకుండా అసలు ఈ ఆవల పరిహారం ఎలా చేయాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. ఈ పరిహారం మీరు రేపు రాత్రి సరిగ్గా 9 గంటల సమయంలో చేయాలి. రాత్రి 9 గంటల సమయం అనేది ప్రకృతిలో సాత్విక మరియు తాపసిక శక్తుల కలయిక జరిగే సమయం. ఈ సమయంలో చేసే పరిహారాలకు ఫలితం చాలా త్వరగా ఉంటుంది. ముఖ్యంగా మీరు మీ వంటగదిలోనికి వెళ్ళండి. అక్కడ ఒక శుభ్రమైన గాజు గ్లాసును తీసుకోండి. గుర్తుంచుకోండి, ఈ పరిహారానికి కేవలం గాజు గ్లాసు మాత్రమే వాడాలి. స్టీలు గ్లాసులు కానీ ప్లాస్టిక్ గ్లాసులు కానీ అస్సలు వాడకూడదు. గాజు అనేది పారదర్శకతకు మరియు శుద్ధికి సంకేతం. ఆ గాజు గ్లాసు నిండా శుభ్రమైన నీటిని నింపండి. నీరు అంటే పంచభూతాల్లో ఒకటి. ఇది శక్తిని నిల్వ చేసే గుణాన్ని కలిగి ఉంటుంది. ఇప్పుడు ఆ నీటిలో మీరు మీ వంటింట్లో ఉన్న ఆవాలను 3 స్పూన్ల వరకు వేయండి. 3 అనేది శుభ సంఖ్య. ఆవాలు నీటిలో పడగానే అవి తన చుట్టూ ఉన్న నెగిటివ్ ఎనర్జీని గ్రహించటం మొదలు పెడుతూ ఉంటాయి. ఆ తర్వాత అదే గ్లాస్ నీటిలో 1 స్పూన్ స్వచ్ఛమైన కొబ్బరి నూనెను వేయండి. కొబ్బరి నూనె సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మికి అత్యంత ప్రీతికరమైనది. ఇది ఇంట్లో ఉన్న ప్రతికూలతలను తొలగించి సానుకూలతలను స్థిరపరుస్తుంది. ఆ తర్వాత అందులో 1 చిటికెడు గల్లులుప్పు వేయండి. గల్లులుప్పు అంటే సముద్రపు ఉప్పు. దీనికి దిష్టిని తీసే శక్తి, దరిద్రాన్ని హరించే శక్తి ఉంది. సముద్రం నుండి లభించే ఈ ఉప్పు లక్ష్మీదేవికి సోదరుడి వంటిది అని చెప్తూ ఉంటారు. కాబట్టి ఉప్పు వేయటం వల్ల లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ఆ తర్వాత కొద్దిగా పసుపును అందులో కలపండి. పసుపు సర్వ విఘ్న హరిణి. ఇది క్రిమి సంహారిణి మాత్రమే కాదు, గ్రహ దోషాలను కూడా పోగొడుతుంది. చివరిగా కొంచెం కర్పూరం పొడిని కూడా ఆ నీటిలో వేయండి. కర్పూరం వెలిగిస్తే ఎంత పుణ్యమో, దాని పొడిని ఇలాంటి పరిహారాల్లో వాడితే అంత శక్తి లభిస్తుంది. కర్పూర పరిమళం దేవతలను ఆకర్షిస్తుంది. ఇప్పుడు ఈ 5 వస్తువులను ఆ నీటిలో వేసి 1 స్పూన్ సహాయంతో బాగా కలపండి. ఇలా కలిపేటప్పుడు మీ మనసులో నా ఇంట్లో ఉన్న దరిద్రం పోవాలి, నాకు ధనలాభం కలగాలి, మా కుటుంబం సుఖ సంతోషాలతో ఉండాలి అని గట్టిగా కోరుకోండి. ఇలా సిద్ధం చేసుకున్న ఆ గాజు గ్లాసును తీసుకుని వెళ్ళి మీ వంటగదిలో ఏదైనా ఒక మూలన పెట్టండి. ఆ మూల ఎవరికి త్వరగా కనబడకుండా ఉండాలి. అంటే ఎవరి దృష్టి దాని మీద పడకూడదు. ముఖ్యంగా గాలి ఆడే చోట, అంటే కిటికీ దగ్గర ఉంచితే
ఇంకా మంచిది. ఎందుకంటే గాలి ద్వారా ప్రవహించే నెగిటివ్ ఎనర్జీని కూడా ఇది పీల్చుకుంటుంది. ఇలా ఆ గ్లాసును రాత్రంతా అక్కడే వదిలివేయాలి. ఆ రాత్రి సమయంలో ఆ నీరు మరియు అందులో ఉన్న ఆవాలు, ఉప్పు, కర్పూరం అన్నీ కలిసి మీ ఇంట్లో ఏ మూలన ఏ నెగిటివ్ శక్తి ఉన్నా, ఎవరిదైనా నరదృష్టి ఉన్నా, లేదా మీ పితృ దోషాల వల్ల కలిగే ఇబ్బందులు ఉన్నా వాటన్నిటినీ ఆ నీటిలోనికి లాగేసుకుంటాయి. మీరు నిద్రపోతున్న సమయంలో ఈ పరిహారం మీ ఇంటికి ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంది. దారిద్ర్య దేవతను మీ ఇంటి నుండి తరిమికొట్టి లక్ష్మీదేవి రాకకు మార్గం సుగమం చేస్తుంది. ఈ పరిహారం చాలా శక్తివంతమైనది. దీనివల్ల మీ ఆర్థిక స్థితిలో మార్పు రావటం మీరు గమనిస్తారు. ఇక మరుసటి రోజు ఉదయం, అంటే అష్టమి వెళ్ళిన మరుసటి రోజు ఉదయం మీరు సూర్యోదయానికి ముందే నిద్రలేవడానికి ప్రయత్నించండి. నిద్ర లేవగానే స్నానాదులు ముగించుకొని లేదా కనీసం కాళ్ళు చేతులు కడుక్కొని ముఖం శుభ్రం చేసుకొని ఆ గ్లాసును తీసుకోండి. ఈ గ్లాసును తీసుకునేటప్పుడు లేదా బయటకు పట్టుకుని వెళ్ళేటప్పుడు ఎవరితోనూ మాట్లాడకూడదు. మౌనంగా ఉండటం వల్ల మీ సంకల్ప బలం పెరుగుతుంది. ఈ గ్లాసును తీసుకుని వెళ్ళి మీ ఇంటికి దూరంగా ఎక్కడైనా పిచ్చి మొక్కలు లేదా ఏదైనా ఖాళీ ప్రదేశంలో ఆ నీటిని పోసేయండి. గుర్తుంచుకోండి, ఆ నీటిని తులసి కోటలో కానీ పూల మొక్కల మొదట్లో కానీ అస్సలు పోయకూడదు. ఎందుకంటే ఆ నీటిలో మీ ఇంటి నెగిటివ్ ఎనర్జీ అంతా ఉంటుంది. కాబట్టి దానిని కేవలం పిచ్చి మొక్కల మొదట్లో లేదా ఎవరూ తొక్కని చోట మాత్రమే పోయాలి. ఆ నీటిని పారబోస్తున్నప్పుడు మా ఇంట్లో ఉన్న దరిద్రం, కష్టాలు అన్నీ ఆ నీటితో పాటే వెళ్ళిపోవాలి అని మనసులో బలంగా అనుకోండి. ఆ నీరు నేలలోనికి ఇంకిపోగానే మీ కష్టాలన్నీ కూడా అలాగే అంతమైపోతాయి. ఆ తర్వాత గ్లాసును శుభ్రంగా కడిగి మళ్ళీ వాడుకోవచ్చు. ఈ పరిహారం చేయటం వల్ల మీ జీవితంలో ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి. మీరు చేసే వ్యాపారంలో లాభాలు వస్తాయి. ఉద్యోగంలో ప్రమోషన్లు రావచ్చు లేదా అనుకోని విధంగా ధనప్రాప్తి కలగవచ్చు. అష్టమి రోజున ఆవాలకు ఉండే శక్తి మీ జీవితాన్ని అద్భుతంగా మారుస్తుంది. రాజయోగం అంటే కేవలం ఐశ్వర్యం మాత్రమే కాదు, మానసిక ప్రశాంతత, కుటుంబ సౌఖ్యం కూడా. ఈ పరిహారం వల్ల మీ ఇంట్లో గొడవలు తగ్గి అందరూ ఐక్యమత్యంగా ఉంటారు. ఎంతోమంది ఈ ఆవాల పరిహారం చేసి తమ జీవితాలను మార్చుకున్నారు. ఇది నమ్మకంతో చేయాల్సిన పని. ఏ పనికైనా నమ్మకం అనేది చాలా ముఖ్యం. దైవబలం మరియు పరిహార బలం తోడైతే మనిషి సాధించలేనిది ఏదీ లేదు. కాబట్టి రేపు వచ్చే ఈ అష్టమిని వదులుకోవద్దు. ఈ చిన్న పని మీ ఇంటిని నందనవనంలా మారుస్తుంది. మీ ఇంట్లో ఉన్న దారిద్ర్య దేవత శాశ్వతంగా వెళ్ళిపోయి అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఆవాల యొక్క విశిష్టతను తెలుసుకొని ఈ అష్టమి తిథి యొక్క ప్రాముఖ్యతను అర్థం చేసుకొని మీరు కూడా ఈ పరిహారాన్ని చేసి శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.